నాగ చైతన్య హీరోగా నటించిన రీసెంట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తండేల్ చందు మొండేటి ఈ మూవీని తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యి ఈ మూవీ భారీ హిట్ ను సొంతం చేసుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 7 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టుగా నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా తెరకెక్కించారు. అప్పట్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ నెల 7న రిలీజ్ కాబోతుంది. బుక్ మై షోలో 4700కు పైగా టికెట్స్ తెలుగు రాష్ట్రాల్లో బుక్ అయినట్టుగా బుక్ మై షో ప్రకటించింది. సంక్రాంతి విన్నర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రధారులుగా యాక్ట్ చేసిన మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ రిలీజ్ డేట్ లో మార్పులు జరిగినట్టుగా నిర్మాత నాగవంశీ తాజాగా ప్రకటించారు. మార్చి 29న విడుదల చేయట్లేదని, మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ వదలా కాంబినేషన్ లో వస్తున్న మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక కీలక అప్డేట్ అందించారు. ఈ సినిమా గ్లింప్స్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన సినిమా కోర్ట్ ఫోక్స్ చట్టం గురించి అవగాహన కల్పించే కథాంశంతో రూపొందించిన ఈ సినిమాని హీరో నాని సమర్పణలో ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నెల 7న కోర్ట్ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా కోసం రెడీ అయిపోయాడు. హీరో గోపిచంద్కు ఓ కథ వినిపించినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథపై ఇప్పుడు తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ కోసం ఏకంగా ఏడాదికి పైగా వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి స్క్రిప్ట్ పై పూరి ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా 2వ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో పూర్తయినట్టుగా సమాచారం. మేకర్స్ తదుపరి షెడ్యూల్ కోసం ఢిల్లీ వెళ్లనున్నట్టు టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాలను గుర్తించే పనిలో బోయపాటి ఉన్నారు. గతంలో ఏ సినిమాలో చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను చిత్రీకరించేందుకు బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సన్నివేశాల్లో బాలయ్యతో పాటు జగపతి బాబు విలన్ కూడా పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుగ్గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ లో సంస్థ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లోకి రిలీజ్ కు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘుపురి డైరెక్షన్ లో రాబోతున్న మూవీ ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఈ మూవీలో మరో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర సినిమాలోనే ముఖ్యమైన పాత్ర అని, కథకు అనుగుణంగా సన్నీ డియోల్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక భారీ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ బడ్జెట్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.